ఇదిగో ఆ దేవకుమారికి లక్షణాలు ఉంటాయి, గుర్తుపట్టండి. ఎవరిని పడితే వాళ్ళు సేవించకండి ప్రియులారా. ఎవరు పడితే వాళ్ళు మీకు మోక్ష ప్రదాతల కారు సుమా. ఇదిగో బండ గుర్తులు చెప్తున్నాం, బండ గుర్తులు. పప్పులో కాలేయకండి, బండ గుర్తులు చెప్తున్నాం. ఆ దేవకుమారికి లక్షణాలు ఉంటాయి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ ఎన్ని బోల్డ్ అని చెప్పారు. దేవుని బిడ్డారా, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. అతడు దేవుని కుమారుడై ఉంటాడు. నువ్వు ఆరాధించేవు దేవునికి భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉంటే అతడు దేవుడు కాడు, నిన్ను మోక్షాన్ని తీసుకుని వెళ్ళలేడు. ఖచ్చితంగా దేవుని కుమారుడై ఉండాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి ఏ కొడుకుని కంటది? ఎక్కడనుందో లోకంలో విడ్డూరం. ఒక అద్భుతం చేయబోతున్నాను, సృష్టికి విరోధమైనటువంటి ఒక విషయం జరిగించబోతున్నాను, గుర్తుపట్టండి. 2 చోట్ల రాశారు గ్రంథాల్లో. ఏషపుత్రంచమా విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఏషపుత్రంచమా విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. అంటే ఏషపుత్రంచమీ విద్ధి కుమారి గర్భసం అంటే కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. కన్యక గర్భవతి కొడుకుని కంటది. నేను విశాఖపట్నంలో ఒకసారి కరపత్రాలు పంచుతున్నాను యేసుప్రభు గురించి. ఒకడు నా చేతిలోంచి పంచకముందే లాగేసుకున్నాడు. లాగేసి నలిపేసి ఇలా పడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. చూసి అడుగుతున్నాడు, దీంట్లో దేని గురించి రాసి ఉందన్నాడు. నేను అన్నాను, పడేసే బదులు చదవచ్చు కదా, నన్ను అడుగుతున్నావే అన్నాను. ఆడన్నాడు, ఇది యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. తెలియపోవడం ఏంటి అన్నాను. ఎలా పుట్టాడో చెప్పు అన్నాడు. కన్యక గర్భవతి కొడుకుని కన్నది మేరీ అనే కన్యక, మరియా అనే కన్యక అన్నాను. అంటే అన్నాడు, నీకేమన్నా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. మనకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి ఎప్పుడు నమ్మకం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసి, చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంటారా? గర్భసంచి గోబలో ఉంటే గోబ ఎంత అయిపోదా? అప్పుడు గర్భవతిని చూస్తే ఎవడని బతుకుతాడు? ఇంత మొహం వేసుకుని, బిందంత మొహం వేసుకొని చచ్చిపోతాం. ఇది నచ్చిందా నీకు? నాకు మెంటలా, నీకు మెంటలారా? నోరు మూచుకుని యేసు ప్రభు నమ్ముకొచ్చి వచ్చేసే దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మన దగ్గర తర్కం ఒకటి మళ్ళీని. ఇంకో చోట ఆయనలో పాపము లేదు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యేసులో పాపం లేదని ప్రకటిస్తే ఇంకోడు అన్నాడు. యేసయ్య పాపం లేదా? ఆయన మరియం పాలు తాగలేదంట అన్నాడు. ఏ పాలు తాగితే ఏమవుద్ది అన్నాను. మరియం పాలు తాగితే మరి మరియం పాపలు ఎలవా అన్నాడు. నేను అన్నాను, గాడిద పాలు తాగితే గాడిద పాపాలు, గేదె పాలు తాగితే గేదె పాపాలు, మేక పాలు తాగితే మేక పాపాలు వెళ్తాయి అంటే వెదవా? తిన్నది తాగింది కడుపులోకి వెళ్ళి బహిర్భూలోకి వెళ్తుంది, ఇది వెదవా? తిన్నది తాగింది ఎక్కడికి వెళ్తుంది? ఆ మాత్రం సెన్స్ లేదా? దేవుని బిడ్డలారా, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే అర్థం ఏంటి? మరణాన్ని ఎవడ పప్పులైనా ఊళ్ళో ఉడుకుతాయి కానీ ఎవడ పప్పులు సమాధుల దగ్గర ఇక్కడ గజమాలు వేస్తారు, దండలు వేస్తారు, ఊరేగింతారు. అంతడోడు వంతాడు, ఇంతడోడు వంతాడు. ఎవడైనా ఊరేగింతాడు కానీ ఎవడైనా సరే సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైపోవాలి? బూడిదైపోవడమే. అందరూ సమాజంలోని సమాధుల్లోకి వెళ్ళాలి తప్ప ఎవడైనా సమాధుల్లోంచి సమాజంలోకి వస్తాడా? వచ్చి మీ ఇంటి దగ్గర అద్దుకున్నాడు అనుకో, నీకు నిద్ర పడుతుందా? కొద్దికాలం సమాధిలో ఉండి వచ్చి మీ ఇంటి పక్కన దిగాడు అనుకోండి, నా తండ్రి ఇంక నిద్ర వస్తే ఒట్టు మనం. సమాధి అంటే మాటల, మరణం అంటే మాట్లాడండి. అందుకనే గుర్రం జాషువా గారు రాశారు ఖండకావ్యాల్లో, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోచిన మందభాగ్యుడు ఒకడైనా లేచి రాడకట. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనంబి తల్లులు అల్లాడిరో, కన్నీటంబడి క్రాగిపోయినవి నెక్కమ్మిందు పాషాణ. ఆడవాళ్ళు ఏడుపులు కంట రాళ్ళు కరిగిపోయినాడు కానీ సచ్చినోడు ఆవిడ బొట్టనెలని మెదపట్లేదు. ఎందుకు మెదుపుతాడండి?
ఇచ్చోటనే కదా రాజ్యములేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులో అనగరిగిపోయి. ఇచ్చోటనే కదా పేరెన్నికను గన చిత్రలేఖను కుంచే నశయించే. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో గడిచిపోయి. అంటే శ్మశానానికి లేత ఇల్లాలు ముదిరిల్లాలు తేడా ఉంటుంది. అదే గ్యాస్ స్టవ్ సిమ్లాడడానికి. ఒరే లేత ఇల్లాలు సన్నంగా కాల్చంటారంటే ఉంటుందటండి వెధవది. కిరసనాలు తగలెట్టేయడమే తప్ప. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సౌరు. ఆడవాళ్ళకి నల్లపూసలు అంటే ఎంత ఇష్టమో, ఎలాగైనా కొనుక్కోవాలనుకుంటారు ఏంటో మరి. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి చెప్పండారా నల్లపూసల సౌరు గంగలు. ఇది పిశాచులతో నిఠాలేఖ్యుడు గజ్జె కదలించేవాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమవు దృష్టిలోలయ అవని బాలించి భస్మసింహాసనం అన్నాడు ఆయన. జాషువా గారు రాశాడు. అందరూ బూడిదైపోవడమే తప్ప బతికి పట్టకట్టినాడు ఆవిడ లేడు. మానవ చరిత్రలో యేసు ఒక్కడే ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని మరణానికే మరణాన్ని విధించి సమాజంలోకి వచ్చిన ఏకైక దేవకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది పునరుత్థానం అంటే. నేను పునరుత్థానం గురించి ఒక చోట వాక్యం చెప్తుంటే ఒకడు వచ్చి అంటున్నాడు, మా వాళ్ళు కనపడతారండి, చొక్కల్లో కనపడతారు, చందుల్లో కనపడతారు అంటున్నాడు. నేనన్నాను పునరుత్థానం అంటే చంద్రుల్లో చొక్కల్లో కనపడడం కదా, చొక్క వేసిన ఊళ్ళోకి రావాలా? దమ్ముంటే చొక్కల్లో చంద్రుల్లో అందరూ కనపడతారు, చొక్క వేసిన ఊళ్ళోకి రావాలా? అలా చొక్క వేసిన ఊళ్ళోకి వచ్చి 40 రోజులు ఉన్నాడు యేసయ్యా. సవాల్క జవాబు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి లక్షణం ఏంటి చెప్పారు? మొదటి పాయింట్ చెప్పండి. అన్నిటి ఆరంభము చెప్పాలి. రెండవది ప్రపంచ చరిత్ర అంతా ముందే చెప్పేయగలరు దమ్ముంటే. మూడవది సకల మత గ్రంథాల్లో వ్రాయబడి ఉండాలి యేసయ్య గురించి అన్ని మత గ్రంథాల్లో. ఇంకో పాయింట్ ఏంటి తెలుసు? అసలు పాయింట్ ఏంటంటే ఆ దేవుడు అన్నవాడు నరుల కొరకు యజ్ఞము చేసిన వాడై ఉండాలి. దేవునికి ఇస్తాం. ఇక్కడ తేలిపోతాడు ఎవడైనా సరే. దమ్ముంటే రక్తం కార్చి ప్రాణం పెట్టి డెలివరీ చేసుకోవాలి, విమోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాకట్లోంచి మనల్ని విడిపించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం ఎవరి దాంట్లోకి వెళ్ళిపోయాం? ఆ సాతానుగాడు ఆదాముని అమ్మేశాడు. ఆదాము అమ్ముడైపోయాడు సాతానుగాడికి. ఆదాము అమ్ముడైపోయాడు. మీకు తెలుసా? ఎఫ్డబ్ల్యూ బ్రోహామ్ అని ఓ భక్తుడు ఉన్నాడు. ఎఫ్డబ్ల్యూ బ్రోహామ్, సచ్ ఎ ప్రాలిఫిక్ రైటర్ ఇన్ ద ఇంగ్లీష్ లిటరేచర్. ఎఫ్డబ్ల్యూ బ్రోహామ్ అని ఆయన ఏం రాశాడు తెలుసండి? ఆదామట నడిచి వెళ్తుంటే క్రూర మృగాలు ఉన్నాయి చూశారు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు సాగిలి పడిపోయేటండి. అంత మహిమట. ఏదైతే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎంత మహిమలో లేకపోతే మాట్లాడతాడండి ప్రభుతో? అటువంటి మహిమ కలిగినటువంటి మన తాత వెళ్తూ ఉంటే ఎలుగుబంట్లు, సింహాలు, పుల్లు సాగిలి పడిపోయాట. అంత మహిమలో ఉండేవాడిని మన మా అమ్మ ఏం చేసిందంటే పండు తినేసి సీనంతా కాల్చేసేటప్పటికి ఏ సింహాలు, పుల్లు అయితే సాగిలి పడియో ఇప్పుడు అవి తరుగు రావడం మొదలెట్టినాయి. లోకమైపోయాడు మన తాత. బికాస్ అవర్ మా అమ్మ పాపం. అల్లెలు మన మా అమ్మ చేసిన పాపాన్ని బట్టి తాత ఏమైపోయాడు? లోకమైపోయాడండి. అన్నీ సాగిలి పడిపోయి ఇప్పుడు తరుముకొస్తున్నాయి. మనం అంటే దేనికి లెక్కలేదు. కుక్క కరిచేత మనల్ని, పాము కుట్టేస్తుంది. లోకమైపోయామండి. మహిమను కోల్పోయాం. అందుకనే ప్యారడైజ్ లాస్ట్లో మిల్టన్ రాశాడు. ఓపెనింగ్ లైన్స్లో అంటాడు, ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ disobedience and the fruit of that forbidden tree whose mortal taste brought death into this world and all our misery till one greater man come and restore and regain the blissful seat అన్నాడు. ప్యారడైజ్ లాస్ట్ ఓపెనింగ్ లైన్స్ పెట్టాడు ఆయన. ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ disobedience and the fruit of that forbidden tree whose mortal taste brought death into this world and all our misery till one greater man come and restore and regain the blissful seat. ఆదాము కోల్పోయినటువంటి ఆ స్థానాన్ని మరలా తిరిగి ఒక ఆయన వచ్చి మనకి కలపాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ స్థానాన్ని కలపడానికి వచ్చిన ఆయన పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం పాయింట్ డిస్కస్ చేస్తున్నాం మనం? సకల గ్రంథాలలో వ్రాయబడి అయిపోయిన తర్వాత యజ్ఞం అవ్వాలండి. ఏం చేయాలండి? అతడు యజ్ఞం చేయాలి. జాగ్రత్తగా వినండి. మరి మీ పాయింట్ మీకు ఎక్కుతుందో ఎక్కదో పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలి. విన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. నేను ఒకసారి మా పాస్టర్ గారిని తీసుకుని బీచ్కి వెళ్ళాను. పాస్టర్ గారిని తీసుకుని బీచ్కి వెళ్తే బీచ్లో ఒక సీన్ కనిపించింది నాకు. ఒక నైస్ జెంటిల్మెన్, తెల్లగా ఉన్నాడు, ఒక 72 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించు. సఫిస్టికేటెడ్ జెంటిల్మెన్, భుజానికి బ్యాగ్ తగిలించుకొని, బ్యాగ్ నిండా గోధుమ నూక వేసుకొని, గోడ పక్కంట చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడు.
ఆ సీన్ చూశాను నేను. ఇతను ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళగా ఉన్నాడు, పెద్ద ఆయన. సువార్త చెప్పాలని నాకు ఆశ వచ్చి మా పాస్టర్ గారితో అన్నాను, జానీ ఆయన ఎవరో గోధుమను ఒక చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడే, సువార్త చెప్పి వచ్చేస్తాను, ఎక్కడే కూర్చో అన్నాను. మా పాస్టర్ గారు అన్నారు, ఆయన ఎవరో గోధుమను ఒక చీమలకు జల్లుకుంటూ వెళ్తుంటే నువ్వెందుకు వెనకాల కండసీమలాగా కూర్చో అంటుంది. కండసీమ అంటే అర్థం ఏంటి? మా శాంతంలో బ్లాక్ కానీ ఏ పని పాటలేదు, ఎక్కడ సువార్త రండి కూర్చో అంటుంది. నేను ఆయన వెనకాల వెళ్ళాను. ఆయన పాపం నడుములాగి అలా జల్లుకుంటూ వెళ్ళి నడుములాగి పారాపిట్ వాల్ మీద కూర్చున్నాడు. నేను పక్కన కూర్చున్నాను. కూర్చుని నమస్కారం అండి అన్నాను. ఆయన నమస్కారం అండి అన్నాడు. అయ్యా తమరు ఇంతవరకు ఏం చేశారండి అన్నాను. గోధుమను ఒక చీమలకు జల్లానండి అన్నాడు. దేనికోసమండి అన్నాను. పుణ్యం కోసమండి అన్నాడు. పుణ్యం అవసరం ఏంటండి అన్నాను. పాపులం కదటండి అన్నాడు. పాపులైతే పుణ్యం చేసుకోవాలంటారా అన్నాను. చేసుకోకపోతే మరి మోక్షానికి వెళ్ళం కదా అన్నాడు. బాగా చెప్పారండి అన్నాను. అని ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా మీరు నాకంటే పెద్దవారుగా ఉన్నారు, నాకు ధర్మ సందేహం ఉండిపోయిందండి, తమరు కోప్పడకుండా నాకు సమాధానం చెప్పాలన్నాను. ఆయన అన్నాడు, కోపం దేనికి, వెతవది చెప్పండి అన్నాడు. నేను ప్రశ్న వేశాను ఆయనకి. అయ్యా నా ప్రశ్న ఏమిటంటే, నడిచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, నడిచి వెళ్ళిపోతున్నప్పుడు కాలుకి అసిద్ధం అంటుకుంది అనుకోండి, ఏమొస్తుంది అన్నాను. అసిద్ధం అంటుకుంటే దుర్వాసన వస్తుంది అన్నాడు. బాగా చెప్పారండి అన్నాను. ఆ దుర్వాసన పోగొట్టుకోవడం కోసం పక్క కాలుకి సెంటు రాసుకుంటే ఎలాగుంటుంది అన్నాను. ఆయన అన్నాడు, రెండు కలిపి ఇంకా దరిద్రపోసన వస్తాయి అన్నాడు. ఇదే సంభాషణ జరుగుతూ ఉంది. నడిచి వెళ్ళిపోతున్నాం, కాలుకి ఏమంటుకుంది, అసిద్ధం అంటుకుంది, ఏమొస్తుంది, దుర్వాసన వస్తుంది. దుర్వాసన వస్తుందని చెప్పి ఆ దుర్వాసన పోగొట్టుకోవడానికి పక్క కాలుకి అత్తరు రాసుకుంటే ఎలా ఉంటుందంటే ఆయన అన్నాడు, రెండు కలిపి ఇంకా దరిద్రపోసన వస్తాయి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, తమరు కూడా చేసింది అలాగే ఉందన్నాను. సర్రమని లేచిపోతే ఏం మాట్లాడుతున్నారు వెదవది మీరు అన్నాడు. నేను ముందే పర్మిషన్ అడిగాను, కోప్పడకూడదని కూకోండి అన్నాను. ముందే పర్మిషన్ తీసుకున్నాను, కోప్పడకూడదని కూకోండి. నేను చేసింది అలాగే ఎందుకు ఉంది అన్నాడు. అప్పుడు అన్నాను, అయ్యా అసిద్ధం అంటుకుంటే దానికి విరుగుడు ఏమిటండి చెప్పండి. అసిద్ధం అంటుకుంటే విరుగుడు కడుగుడే. నేను అసిద్ధం అంటుకుంటే విరుగుడు కడుగుడేనండి. అలా కడుక్కోకుండా మరి పక్కకి అత్తరు రాసుకుని రెండు దరిద్రపోసన వస్తాయన్నారు కదా. పాపం కూడా అటువంటిదే, పాపం కూడా అటువంటిదేనండి. పాప పంకం అంటినప్పుడు దానికి విరుగుడు కడుగుడే. ముందు కడుక్కొని అప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పి ఈ శ్లోకం తెలుసా మీకు అన్నాను. ఏంటన్నాడు, నపుణ్యం దానధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్ నపుణ్యో ప్రాణధనశ్చ జగత్పుణ్యం నాస్తి అంటారు కదండి పెద్దలు అన్నాను. ఏవిది మరొకసారి చెప్పండి అన్నాడు. మళ్ళీ చెప్పాను. చెప్పిన వరకు ఉండి వివరించండి అన్నాడు. వివరించాను. నపుణ్యం దానధర్మశ్చ, నా అన్న, నహి అన్న, నాట్ అన్న, నో అన్న, నెగేషన్ అన్న, నెగిటివ్ అన్న, ఇవన్నీ ఒకటే మాట అండి. నపుణ్యం దానధర్మశ్చ అంటే దాన ధర్మముల వలన పుణ్యము కలుగదు. నకర్మశ్చ పుణ్యం భవేత్, మానవుడు ఏ కర్మ చేసినా పుణ్యాత్ముడు కాలేడు. నపుణ్యో ప్రాణధనశ్చ జగత్పుణ్యం నాస్తి అంటే దేవుడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవులు పుణ్యాత్ములు కాలేరనే శ్లోకం ఉంది కదా. మీకు ఇది చదవలేదా అంటే ఆయన మరొకసారి చెప్పమన్నాడు, చెప్పించాను. రెండుసార్లు చెప్పాను. దేవుని బిడ్డలారా అప్పుడు అన్నాను, అయ్యా ఇదిగో యేసు ప్రభు అనేటువంటి దేవకుమారుడు వచ్చి రక్తం చిందించాడు. ఆ రక్తంలో మీ పాపాలు కడుక్కొని అప్పుడు మీరు గోధుమలోకి జల్లుకుంటారు, ఏం జల్లుకుంటారో జల్లుకోండి, ముందు పాపం కడుక్కోండి, యేసు మీ కొరకు మృతి పొందాడని చెప్పి సువార్త చెప్పి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈవేళ పుణ్యం అంటే అర్థం తెలియదండి. పుణ్య స్నానాలు, పుణ్యతీర్థాలు, పుణ్యకార్యాలు, అబ్బా పుణ్యం కలుగుతుంది నీకు అంటే ఏ పనైనా చేయడం తప్ప పుణ్యం అనే మాట భారతదేశానికి అర్థం కాలేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చిత్తగించండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుడు ఎలాగూ కారణమయ్యనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, దేవునికి స్తోత్రం చెప్పండి, మానవులందరూ పుణ్యాత్ములు కావాలని దేవుడే మానవులందరి కొరకు ఒక పుణ్యకార్యం చేసి పెట్టాడు. ఆ పుణ్యకార్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ యజ్ఞము. దేవునికి స్తోత్రం కలుగునగా. మానవులందరూ పుణ్యాత్ములు అవ్వాలి. మీ వలన మీరు పుణ్యాత్ములు అవ్వడం సాధ్యం కాదు. మీ ధర్మకార్యాలు, మహత్కార్యాలు, మీ ఏవి కూడా పుణ్యకార్యాలు పనికిరావు.
మీ మట్టుకు మీరు పుణ్యాత్ములు అవడం సాధ్యం కాదని ఆ పరాత్పరుడే, ఆ దేవదేవుడే, ఆ మహాత్ముడే మనందరి కొరకు పుణ్యకార్యం చేసి పెట్టాడు. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును మనకు సిలువలో అప్పగించాడు. ఆ పుణ్యకార్యం మందు విశ్వాసం ఉంచిన వారందరూ పుణ్యాత్ములు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈవేళ రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగదు. దేవుని బిడ్డలారా, రక్తమే ప్రాణము. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయు శక్తి గలదై ఉంది. స్తోత్రం చెప్పాలి. రక్తమే ప్రాణమని లేఖనం సెలవిస్తూ ఉంది. రక్తమే ప్రాణము గనుక రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి కలిగేదై ఉన్నది. అందుకనే పాపము లేని యేసు రక్తము మనకు అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. అయ్యో, మీరు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బిలాము వెళ్ళినటువంటి త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కయ్యి నడిచిన మార్గం ఏ మార్గం అండి? కయ్యి నడిచిన మార్గము రక్త ప్రోక్షణ లేని మార్గము. కాయగూరలు, వెజిటేబుల్స్ మార్గం అది. మనోడు రక్తం చిందించాడు హేబేలు. అయ్యో, మీరు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము పరిగెత్తాడు, ఆతురముగా పరిగెత్తారు. చాలు చాలు. దేవుని బిడ్డలారా, కయ్యను మార్గం అనగా రక్త ప్రోక్షణ లేని మార్గము. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రక్తం పట్టుకెళ్ళాలని తల్లిదండ్రులు చెప్పారు. ఆదాము అవ్వ చెప్పారు కయ్యను హేబేలు పిల్లలందరికీ. వాడు విన్నాడు, ఒకడు వినలేదు. వాడు గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెలు పట్టుకెళ్ళాడు. వీడు కాయగూరలు పంచుకునేవాడు, కాయగూరలు పట్టుకెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు, చంపేశాడు. రక్త ప్రోక్షణ లేనిటువంటి దేవుని బిడ్డలారా పద్ధతి, మార్గము పాపక్షమాపణను అనుగ్రహించదు. కనుకనే యేసు మానవ అవతారంగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆకారమందు మనుషుడుగా అగుపడ్డాడు ఆయన. రక్తం అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక దేవుని బిడ్డలారా, ఆ దేవుడు యజ్ఞమై ఉండాలి. అందుకనే పాపం పోవడానికి దేవుడు చెల్లించిన వెల పేరు విమోచన క్రయధనం. అందరూ చెప్పాలి మాట. పాపం అంటే లెంపలేసుకుంటే పోయేది కాదు, గుంజీలు తీసుకుంటే పోయేది కాదు, ఏదన్నా కొడితే పోయేది కాదు. యేసు రక్తంతో కడుక్కుంటే తప్ప పాపం పోయే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. మన అంశం ఏంటండి? అన్ని మతాల్లో మహిమలు జరుగుతున్నాయి, అన్ని మతాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, అన్ని మతాల్లో దేవుడు అంటున్నారు. ఇన్ని అద్భుతాల మధ్య నిజ దేవుణ్ణి గుర్తుపట్టుడు ఎలాగున? మొదటి లక్షణం అన్నిటి ఆరంభము చెప్పాలి. రెండవ లక్షణం, రెండవ రుజువు ప్రపంచ భవిష్యత్తు అంతా చెప్పేయగలిగి. మూడవ రుజువు సకల మత గ్రంథాల్లో ఉండాలి. నాలుగవ రుజువు అతను యజ్ఞం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ తెలిసిపోద్దండి ప్రేమ, అక్కడ తెలిసిపోద్దండి దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందు తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము. ఆ పాట పాడుతుంటే ఇంకో పాపి మరి రక్షణ పొంది, ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలానాడక తనదు జాలి చూపినదా. దేవునికి స్తోత్రం కలుగునగా. మిగిలిన అందరిది భారతం, రామాయణం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళది ప్రేమాయణం. మనదేమిటండి? ప్రేమాయణం. ప్రేమలో పడ్డాను యేసుని. నేను 1984 ఆగస్టు 15 పడ్డాను. ఇప్పుడు లెగితే 1984 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వచ్చింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పనిచేస్తున్నాం. మా ప్రిన్సిపల్ గారు అన్నాడు, మాస్టర్ ఇండిపెండెన్స్ డే మీద స్పీచ్ ఇమ్మన్నాడు. ఇండిపెండెన్స్ డే మీద మాట్లాడుతున్నాను. భయంకరం తుఫాను వచ్చేసింది, పెద్ద గాలితో తుఫాను వచ్చేసి స్టూడెంట్స్ అందరూ జెండా వదిలేసి ఎక్కడోడక్కడ పారిపోయారు. మేము కూడా స్టాఫ్ అంతా పరిగెత్తుకోలే, పాకలో దూరం. సరిగ్గా పాక దగ్గరికి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కాను. ఆ బస్సు వెళ్ళి విశాఖపట్నంలో చర్చి దగ్గర ఆగింది. అక్కడి నుంచి ఒక రిట్రీట్కి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండుచుండలేదా? అమ్మాయి గ్రామానికి వెళ్ళే వారితో మాట్లాడుతూ ఉంటే యేసు పునరుత్థానుడై మన హృదయములు మండలేదా అంటే, నా హృదయం మండింది ప్రియులారా. మండడంలో మామూలుగా మండలేదు. మారు మనసు పొందాను, పాప క్షమాపణ పొందాను, పశ్చాత్తాపడ్డాను, దేవునితో నిబంధన చేశాను, రూపాంతరం చెందాను. నాకు సృష్టి అంతా కొత్తగా కనపడుతుంది. ఏం ఆనందం అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్షరాలు కనపడి వెలుగు వస్తే బైబిల్ చదవడం అని ఇలాగున ఆత్మతో మంటతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను. 2 కాలేజీలో పనిచేసేవాడిని. పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గారు. త్వరగా కోర్స్ సిలబస్ కంప్లీట్ చేసేసి సమయం అంతా కూడా సువార్తకు వాడేవాడు. ఇలా వాడుతుంటే దేవుడు చూసినట్టున్నాడండి.
ఒక రోజు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, మై సన్ సెగ్రిగేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎవాంజలిజం అన్నాడు. నా కుమారుడా, సంపూర్ణ సేవకు నిన్ను సమర్పించుకో అన్నాడు. ఎప్పుడైతే స్వరం విన్నాను పరిగెత్తుకెళ్ళి మా ఆవిడతో చెప్పాను, జానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంది మా ఆవిడ. దేవుడు నన్ను సేవకు రమ్మంటున్నాడు అన్నాను. అంతే, ఒకటే మాట అంది మా ఆవిడ, సేవ లేదు జావా లేదు మాట్లాడుకున్నాను. ఎంత స్పీడ్గా వెళ్ళాను అంత స్పీడ్గా వెనక్కి వచ్చేసాను. ప్రియులారా, నువ్వు మా ఆవిడతో మాట్లాడిన ఆయన అన్నాను. ఆయన అన్నాడు నేను మాట్లాడిన అన్నాడు. ఎందుకు మాట్లాడు అన్నాను. నేను అబ్రాహాముని పిలిచినప్పుడు శారంతో చెప్పానంటే వెనకాల వెళ్ళిపోవడమే శారమ్మ అన్నాడు. నేను అన్నాను, ఆ శారమ్మలు ఎక్కడ, ఈ శారమ్మలు ఎక్కడ, నాకు ఎక్కడ, నాకు లోకం ఎక్కడ తండ్రి, నువ్వు మాట్లాడిన ఆయన అన్నాను. ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, నన్ను పిలిచేవాడు. పిలిచినప్పుడల్లా మా ఆవిడ చెప్పేవాడిని. ఈవిడ చెప్పినప్పుడు ఎలా అనేది సేవ లేదు జావా లేదు ఉద్యోగం వేసుకు అన్నది. ఇటువంటి సభలకు వెళ్ళేవాడిని, మీకు ఇలాగే సభలకు వెళ్ళి కూర్చుని అందరూ బాగానే కూర్చునేవారు. నేనే మధ్యలో లేచిపోయి ఏదో గోడ పక్క ఆడికి వెళ్ళి ఏడ్చేవాడిని. ప్రభువా, మా ఆవిడ నన్ను నెలనెత్తదా, నేను సేవకు వస్తానా, సువార్త చేస్తానా, వాకింగ్ చెప్తానా, నా పని ఇదేనా నాయన అని ఏడ్చేవాడిని. ఒక రోజున సెలవు వచ్చింది, నేను ఇంటికి వచ్చాను. మా ఆవిడ స్కూల్కి వెళ్ళింది. మేడ మీద ప్రార్థన చేస్తున్నాను. ఒక స్వరం, మై సన్ యువర్ టైమ్ ఈజ్ అప్ అన్నాడు దేవుడు. నా కుమారుడా, నీ సమయం అయిపోయింది అన్నాడు. చంపేతాడు కాబోలు బాబు. టైమ్ ఈజ్ అప్ అంటే ఏంటి అర్థం? నేను నా భయం వేసేసింది. చంపేతాడు కాబోలు, దేవుని కోపం వచ్చేసింది. చంపేతాడు. నాకు ఇంకా పరదేశంలో ప్రియులారు ఈ పాటలు, ఫ్లెక్సీలు, టెంట్ వేసేస్తారు కాబోలు నా కోసం తండ్రి. జ్ఞాపకాలు కుడికి పెట్టేసుకుంటారేమో, సమాధి ఎవరు చేస్తారో, ప్రసంగం ఎవరు చేస్తాడో అనుకునివ్వండి. ఇంక ఇదే పని నాకు. టైం ఈజ్ అప్ అన్నాడు కదా, భయం వేసింది నాకు. ఇంక అప్పుడు ఎప్పుడైతే భయం వేసిందో, అనవసరంగా దేవుడి చేత చంపించుకోవడం కంటే సేవకు రావడం మంచిదని దేవునితో మాట చెప్పేశాను. ప్రభువా, ఇంకా కాలేజీ పెట్టి ఎక్కితే ఉంటానని అంతే అనేసాను. ఆమెను అనేసాను. బయటకు వచ్చేసాను. లెటర్ రాశాను, ప్రిన్సిపల్ గారు పోస్ట్ చేశాను, రెసిగ్నేషన్ లెటర్. మరి సావు కబురు సాయంకాలం చెప్పాలి. వచ్చిందంటే ఊరుకోదు నాయన. తండ్రి నువ్వే సాయం చేయాలి ప్రభు, ఎలా చెప్పాలి నాయన, టైం ఈజ్ అప్ అన్నావు తండ్రి అంటే దేవుడు నాకు ఒక తలంపిచ్చాడు. మా పాస్టర్ గారు ప్లమ్ కేక్ అంటే ఎక్కువ తింటుందని బజార్కి వెళ్ళి 3 కేజీలు కేక్ కొనుక్కొచ్చేసాను. టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేశాను. లోపల రాగానే కేకే కనపడేలా తయారు చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాయన నువ్వు వచ్చిందంటే ఊరుకో తండ్రి, నాయన గొడవ అవ్వకుండా చూడు నాయన నువ్వు టైం ఈజ్ అప్ అన్నావు తండ్రి. నేను ఆల్రెడీ రెసిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను ప్రిన్సిపల్ గారికి, కాలేజీ మెట్టి ఎక్కిన కొట్టని చెప్పేశాను. గొడవ అవ్వకుండా చూడు నాయన ప్రార్థనలో ఉన్నాను. ఈ లోపు టిక్మంటే వచ్చేస్తుందంటే ఆమెను అంతే. ఆమెను ఎదురెళ్ళిపోయిన మా ఆవిడకి, Johnny, this is the day that the Lord hath made. I would like to tell you now some news. I would like you to cut the cake. This is a glorious day. Come on, great అన్నాను. అంటే మా ఆవిడ అంది, ఆ స్పీడ్ ఏంటి, ఆ భాష ఏంటి, నెమ్మదిగా మాట్లాడు, తెలుగులో మాట్లాడు అంది. నాకు ఈ టెన్షన్లో తెలుగు కనెక్ట్ అవ్వట్లేదు, ఆ గమ్ముని కనెక్ట్ అవ్వట్లేదు నాకు. ఈ స్పీడ్ ఏంటి, ఈ భాష ఏంటి, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు అంది. నేను గమ్ముని నెమ్మదిగా తమాయించుకొని అప్పుడు చెప్పాను నెమ్మదిగా, జానీ దేవుడు వాడు అద్భుతం చేశాడు, నీకు ఒక శుభవార్త చెప్తాను, దయచేసి కేక్ కట్ చేయన్నాను. ఆవిడ వార్త ఏంటో చెప్పాడు, కట్ చేస్తాను. చెప్పిన వరకు నీ కేక్నే కట్ చేద్దాను, అన్నే కట్ చేద్దాను నాయన. అనవసరంగా చేతికి చాకు ఇచ్చుడు అవుతాను తండ్రి. నాయన ఇదేం శోధన బాబు, కట్ చేయమని నాయన అన్నీ ప్రార్థన చేస్తున్నాను. తింటలేదు అక్కడ ముందు వార్త చెప్పి అప్పుడు కట్ చేస్తానంట. ఇంకా కొంచెం ధైర్యం చేసుకొని నిండాములు నోడికి సెలేంటని ధైర్యం చేసి చెప్పేసాను. ఈవేళ దేవుని సేవకి సమర్పించుకున్నాను అన్నానండి. అన్నంత దెబ్బలు అడిపోయింది. నేను గొడవ అవుతుంది అనుకున్నాను కానీ కింద అడిపోతుంది అనుకోలేదు. గిర్రం తిరిగి పడిపోయింది. భుజాన్ దాబు నడిపోయింది. మా ఇద్దరమే ఉంటాం ఇంట్లో, ఇంకెవరు ఉండరు. మా అత్తగారు మా అమ్మగారికి పిల్లలు లేరు, మా ఆవిడ ఒకతే కూతురు. ఈ పిల్లలు లేని దాని మీద మా పిల్లలంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఇదే మిక్కులు అనుకూల సమయం నలుగురిని అక్కడ ఎక్కించేసాను. వాళ్ళే చదివించుకుంటున్నారు, దేవునికి స్తోత్రం కలుగు. మా ఇద్దరమే ఉంటాం. కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఇంకేం చేయను, ముఖం మీద మంచినీళ్ళు నీళ్ళు కొట్టి మంచం మీద పడుకోబెట్టి, ఇంక ఈ సీన్లో ఉండకూడదు నాయన, ఏం జరిగితే జరిగింది, నువ్వు రమ్మన్నా నేను వచ్చానని బైబిల్ ఎట్టుని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి బుధవారం వేళ మాకు ప్రేయర్ సెల్ అవుతుంది, అక్కడ సాక్ష్యం చెప్పాను. ప్రియులారా, మీ అందరికీ తెలుసు నాకు సేవా పిలుపు ఉందని, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇంతకాలం రాలేకపోయాను. ఈవేళ దేవుడు అద్భుతం చేశాడు, దేవుని సేవకు సమర్పించుకుని అన్నానంటే మా వాళ్ళు పెంతుకొస్తే లోకేశారు, ఆళ్ళు కేకలు వేస్తాం. నేను అన్నాను గిల్లెలు ఆపడం, అమ్మగారు అడిపోయింది ఇంటి దగ్గర, మీకు దండం పెడతాను. నా మనసంతా అక్కడ ఉంది కదా, అమ్మగారు అడిపోయింది కదా, సేపు ప్రార్థన చేయండి రా ఆవిడ కోసం. 1 గంట సేపు ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థన చేశారు. ఈలో 9:10 అయిందండి. నెమ్మదిగా ఇంటికి వచ్చాను. ప్రభువా పడుకోబెట్టి వెళ్ళిపోయాను నాన్న, కళ్ళు తిరిగిపోయి ఆవిడని. కాఫీ అన్న టీ అన్న పెట్టుకుందా, అని వండుకుందా లేదో తెలిసిపోద్దని వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలోకి వెళ్తే అక్కడ పాత్రలు అక్కడే ఉన్నాయి. నా ప్రాణం పైకి పోయింది. ప్రభువా ఇప్పుడు 12 గంటలకు 1 గంట తిని ఉంటుంది నాయన, 10 అయిపోయింది, ఏం తినలేదు అని కట్టను అలా తీసి చూశానండి. ఎలా పడుకోబెట్టానో అలాగే ఉంది, బిగిసిపోయింది కాబోలు ఆయన. తండ్రి బిగిసిపోయిందని ఆయన మెదలట్లేదు తండ్రి. లోపలికి వెళ్తే శవంగా చూడవలసి వస్తుందన్న భయం వేసి
ఇంక నేను లోపలికి వెళ్ళలేదు, బయటే తిరుగుతున్నాను. నువ్వు రమ్మన్నా వచ్చాను, నేను రమ్మన్నా వచ్చాను. ఆదిలోని అంశపోదనాన్ని ఇంకో ప్రసంగం అన్నా చేయలేదు. టైం ఈజ్ అప్ అంటే నాకు అనుకున్నాను, కొంపతీసి ఈవిడికినా బాబు ఈ టైం ఈజ్ అప్ ఎవరికి బాబోయ్ నాయన బతికిందా చచ్చిపోయిందా నాయన బిగిసిపోయిందా గినా నాయన అని నేను లోపలికి వెళ్ళట్లేదు. అలాగే ఉంచిపించు 40 నిమిషాలుగా లోపల బయట తిరిగాను. 2-3 సార్లు చూశాను, కళ్ళు మూసుకునే ఉంటుంది. ఓ 40 నిమిషాలు పోయిన తర్వాత అలా సైడ్ నుంచి వచ్చి కిటికీలోని చూస్తే గుడ్లు వేసుకొని చూస్తుంది. ఇది బతికే ఉందరా నాయన. కిటికీలోని చూశాను, కిటికీలోని చూస్తే తలగడలోంచి గుడ్లు వేసి చూస్తుంది. అయ్యి తండ్రి బతికింది నాయన బతికింది నాయన, ప్రాణం ఉందంటే నీకు వందనాలు. మరి ఏంటనుకుంటున్నారు గొడవ? అప్పటి నుంచి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. మా ఆవిడ మా ఐదారుడు నాకు దొరకవు, నేను ఉద్యోగంలో మానేతో తెలితే నేను చేసుకోపోదును అని తెల్లారు లేకడం ఇదే మాట. రోజు చేసుకోపోదును అంటే తెల్లారులు అయితే అమ్మగారి బడికి అయ్యగారి గుడికి, ఆవిడ బడికి వెళ్ళిపోయేది, నేను గుడికి వెళ్ళిపోయేవాడిని. సాయంకాలం 5:30కి వచ్చేవాడు. రోజు చేసుకోపోదును ఆ సంబంధం వదిలేశాను, ఈ సంబంధం వదిలేశాను. మా టీచర్స్ మీ ఆయన ఏం చేస్తారంటే ఏం చెప్పాలనేది, నేను జీవం గల దేవుని సేవకుడని చెప్పాను. ఆవిడనేది కంజీరి కొట్టుకు తిరుగుతాడని చెప్పాలా, భుజాన్ని బ్యాగ్ తిరుగుతాడని చెప్పాలా అనేది. ఆవిడ సర్వోన్నతుడైన దేవుని సేవకుడని చెప్పాను వాడిని. ఆవిడకి నచ్చింది కాదు. ఇలాగ తెల్లారులు అయితే ఆవిడ బడికి నేను గుడికి, సాయంకాలం వచ్చేవాళ్ళు. రోజు నేను చేసుకోపోతున్నాను, అనవసరం చేసుకున్నాను అనేది. ఓ 4 రోజులు కూర్చుకున్నాను. తర్వాత నేను మొదలెట్టాను, ఇలా దేవుడు నన్ను సేవ పిలుతాడు, నేను మాత్రం చేసుకుందినట్టే. ఆవిడ బండి నుంచి రావడం, నేను గుడి నుంచి రావడం, నేను చేసుకోపోతుంటే అదో నెల గడిచింది. ఇంకా నాకు ధైర్యం వచ్చింది. ఇప్పటికే 4 పిల్లలు పుట్టారు, ఇంక చేసుకోకపోవడం ఏంటి, నేను ఇష్టం ఉంటే ఉండాను, వెళ్ళిపోమని లేదు. ఎంతమంది పుట్టారు? 4 పిల్లలు పుట్టినాక ఇంక చేసుకోకపోవడం ఏంటి, మరి ఉంటే ఉండాను. ఎప్పుడైతే మాట అన్నాను, పెద్ద పెట్టట్టుకొచ్చి బీరు అంత అందులో తోడేసుకుని ఆటో ఎక్కి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అల్లెల్లోయ. మా అత్తగారు, మా మామగారు, పిల్లలు అందరూ, మా ఆవిడ అందరూ ఒక చోట ఉంటున్నారు, నేను ఒక్కడినో ఒక చోట ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వంటగది క్లోజ్ అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉపవాసం ఉందాం కుదరట్లేదు. ఇప్పుడు బాగా సెట్ అయ్యింది. చాలా కాలం నుంచి అనుకుంటున్నాం ఉపవాసం ఉందాం కుదరట్లేదు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, రే మనం ఉపవాసం ఉందాం అనుకుంటున్నాం కదా, కుదరలేదు కాదు, మరి ఇలా సేవ సమర్పించుకున్నానని చెప్పి అక్క అలిగి ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మగారింటికి. ఇల్లు ఖాళీగా ఉంది, వస్తారా అన్న. వస్తామా అన్నయ్య అన్నారు. 4 వచ్చారు. 4 ప్లస్ నేను 5 కలిసి బిందుతో నీళ్ళు పెట్టుకుని పచ్చి మంచినీళ్ళు తాగి ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనకు బక్కోడు ఒకడు వచ్చాడు. ఆడు 10 రోజులు పోయిన తర్వాత అన్నాడు, 10 రోజులు పోయిన తర్వాత అన్నాడు, అన్నయ్య అప్పుడప్పుడే పోతానమ్మా, ఈ ఉపవాసం ఎంతకాలం అంటున్నాడు. ఆడు బొవ్వ అంటారా, బొవ్వగా ఇవ్వేంటారా, ఎవడు వండుతాడు, అక్క రావాలి వండాలి అంటే ఆడని కూడా, అయ్యి బాబు అక్క వచ్చిందాక మన పని ఇంతేనా అని కూడా ఆడు. ఇంకెలాగ పాపం 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయిందండి. ఆ రోజుల్లో ఫోనులు లేవు. మరి మా ఆవిడ ఎలాగ ఎంక్వైరీ చేసిందో, ఏం కాపీ లాగిందో, మరి ఎవరు చెప్పారో, మీ ఆయన వండుకోవట్లేదు తింటలేదని చెప్పారట. అప్పుడు మా ఆవిడ ఉత్తరం రాసింది నాకు, పలానా కూర ఎలా ఉండాలి, ఇంత ఉల్లిపాయలు వేయలేదు, ఇంత కారం వేయలేదు, పచ్చిమిరకాయలు, కొన్ని కూరలు పెట్టి టైటిల్స్ పెట్టి రాసింది. అప్పుడు ఫోన్లు లేవు. ఉత్తరం చదువుకున్నాం, మేము ప్రార్థన చేసాం, ప్రభు ఆ కూరలు ఎలా ఉండాలో రాసింది నాయన. ఆవిడే వచ్చి వండి చేయి ప్రభు, కోపం తగ్గినట్టుంది నాయన తెగ ప్రార్థన చేసామండి. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన లేడు, మా ఆవిడ రాలేదు. వీడికి కళ్ళు పళ్ళే కనపడుతున్నాయి. ఈ బక్కడు ఉన్నాడు కదా, ఆడు బల్లిలాగా గోడకంటుకుపోయాడు. గోడకు అతుక్కుపోయి ఇళ్ళలాగా ఉన్నాడు. తోత సౌండ్ రావట్లేదండి. నేను అనుకున్నాను టైం ఈజ్ అప్ అంటే, నేను బతికేశాను. టైం ఈజ్ అప్ అంటే మా ఆవిడ అనుకున్న, ఆవిడ బతికే. ఈ టైం ఈజ్ అప్ ఇడిగిన బాబు తండ్రి. ఆడు మంచి బొగ్గలతో వచ్చాడండి. బొగ్గలు లోపలికి వెళ్ళిపోయి ఉట్టి కళ్ళు పళ్ళే కనపడుతున్నాయి. ఎండిపోయి గోడకంటుకుపోయి అలా గోడకంటుకుపోయి ఉన్నాడు. 25 రోజులు అయిపోయింది. 27వ రోజులో స్వరం వినపడుతుంది నాకు. 27వ రోజు రాత్రి, మై సన్ ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, నా కుమారుడా నిన్ను బూదిగంతాలు తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించమన్నాడు. అమ్మయ్య, దేవుని స్వరం వినపడిందండి. ఉపవాసం ముగించమన్నాడు. కానీ మరి ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని మేమే అన్నం వండడం వచ్చు కదా, పొయ్యి మీద పెట్టేసి గంజితో తింపేసి ఈడికే లోటాలు పెట్టించేసేవాడు. ఈ బక్కడు ఉన్నాడు చూసా, ఈడు తెగ తాగేసేవాడు అండి. ఆ గంజానంతో కూర వండడం వచ్చింది కాదు కదా. ఒరే నువ్వు తాగేయరంటాడు, తెగ తాగేసి ఆడ అలా బతికాడండి ప్రియులారా. తర్వాత మంచి దైవజెండా అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగా.